ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తానే వంట చేసి అక్కడనే తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్లో ఉంటే అలాంటి టౌన్లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు 15న ప్రారంభించాం. ఈరోజు 100 రోజులు ఈ ప్రభుత్వం అంటే 100 రోజులు వచ్చిన సందర్భంగా మరొక 75 ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూటకి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం.